హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి ఏపీపీఎస్సీ నుంచి జాబ్ క్యాలెండర్ ఇంకా రాలేదు. అందువల్ల ప్రతి ఒక్క నిరుద్యోగ యువతి కూడా జాబ్ క్యాలెండర్ ఎక్కడ సారు అని అడుగుతున్నారు. ఇప్పటికే గవర్నమెంట్ ఫామ్ అయ్యి 19 months కంప్లీట్ కావడం జరిగింది. 20th monthలో అడుగు పెట్టడం జరిగింది. కానీ ఇంతవరకు ఎక్కడ కూడా జాబ్ క్యాలెండర్ గురించి ప్రకటన అయితే వస్తూ ఉన్నా కానీ రియాలిటీలోకి వచ్చేది ఎక్కడ కూడా అది అమలు కావడం లేదు. సో గత గవర్నమెంట్ చేసిన తప్పులు ఎత్తు చూపిస్తూ ప్రస్తుత గవర్నమెంట్ మేము వచ్చిన వెంటనే ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ నాడు క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు అయితేనేమి, డిప్యూటీ సీఎం గారు అయితేనేమి, ముఖ్యంగా మనకి విద్యాశాఖ మంత్రి గారు అయితేనేమి. కానీ లాస్ట్ ఇయర్ 2025 జనవరి అయితే ఏమనుకున్నారంటే సో గవర్నమెంట్ ఫామ్ అయింది కదా ఇప్పుడే అనుకోవడం జరిగింది. కానీ అప్పటికేం చెప్పారంటే మేము వచ్చిన మొదటి సంవత్సరంలోనే మొదటిసారిలోనే జనవరి 1వ తేదీ నాడు ఇస్తాం అని చెప్పడం జరిగింది. అయినా కూడా అది గడిచిపోయింది. తిరిగి 2026 కూడా వచ్చేసింది. జనవరి 1 అయిపోయింది. మరి జనవరి 1తో పాటుగా మరి సంక్రాంతి అనుకోవడం జరిగింది. సంక్రాంతి కూడా అయిపోయా. ఇప్పుడు మనం డౌట్ ఏమంటే జనవరి 23వ తేదీ వస్తుందా? ఎందుకంటే జనవరి 23వ తేదీ మన విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారి జన్మదినోత్సవం. అందువల్ల ఆ రోజు ఖచ్చితంగా ఇస్తారని అనేక ఆశలతో నిరుద్యోగ యువత ఎదురు చూస్తూ ఉందన్నమాట. కానీ లాస్ట్ డిసెంబర్లో కూడా మన విద్యాశాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది, జనవరిలో మేము క్యాలెండర్ ఇవ్వబోతున్నాం, ఇచ్చి తీరతాం అని కూడా గట్టిగా చెప్పడం జరిగింది. కానీ జనవరి కూడా ముగిసిపోతూ ఉంది. 23rd అయితే వస్తూ ఉంది. కానీ ఎక్కడ కూడా అటువంటి అడుగులు పడినట్లుగా లేదు. సాక్షి పేపర్లో చెప్పడం జరిగింది క్యాలెండర్ ఎక్కడనేసి. ఒక 2 వారాల ముందు ఈనాడు పేపర్లు కూడా బ్యాన్ హెడ్లైన్తో కూడా అడిగారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది, ముఖ్యంగా నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి. కానీ ఇంకా ఇవ్వలేదు. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి అని చెప్పడం జరిగింది. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రిక కూడా ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ ఎక్కడా అని అంటూ గత చేసిన ప్రభుత్వం తప్పిదాల వల్ల ఇది ఇంకా చేయలేకపోతా ఉందని కూడా చెప్పడం జరిగింది. మరి గత ప్రభుత్వం చేసే తప్పిదాలను ఎన్నో తప్పించగలను చెప్పండి. ఇంకా 20 months. సో 20 monthsలో కూడా అనడం అంటే ఇది కొంచెం ఇబ్బందికరంగానే భావిస్తున్నారు నిరుద్యోగ యువత. ఎందుకంటే అప్పుడు ఒక సచివాలయ ఉద్యోగాలు తప్పితే తర్వాత ఏ ఉద్యోగాలు ఇవ్వలేదు అనేసి అసంతృప్తితో ప్రస్తుత గవర్నమెంట్ను ఎన్నుకోవడం జరిగింది. అనేక నమ్మకాలతో ప్రజెంట్ ఉన్నట్టు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో, మరి లోకేష్ గారి మీద నమ్మకంతో అనేక మంది నిరుద్యోగ యువత అందరూ కూడా బంపర్ మెజార్టీతో గెలిపించారు. కానీ ఆ యొక్క ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనేసి అందరూ కూడా బలంగా కోరుకుంటున్నారు. సో ప్రతి ఒక్కరు ప్రశ్నించేది ఏమంటే నిరుద్యోగతో పాటుగా వాళ్ళ కుటుంబ సభ్యులు అయితేనేమి, మిగతా వాళ్ళు అయితేనేమి అది కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ యొక్క జాబ్స్ రాక దాదాపుగా 4-5 ఏళ్ళు అయిపోయా, అంటే ఇవన్నీ కూడా అయిపోయాయి. సో అందువల్ల ఖచ్చితంగా మన సీఎం గారు అయితేనేమి, డీసీఎం గారు అయితేనేమి, విద్యాశాఖ మంత్రి గారు అయితేనేమి ఖచ్చితంగా తమ యొక్క మాట నిలబెట్టుకోవాలి. అనుకునే మాట ప్రకారం అయితే డిఎస్సి అయితే మాత్రం మొట్టమొదటి సంతకం అయ్యింది కాబట్టి అది చెప్పారు కాబట్టి అది కూడా గవర్నమెంట్లో 6,100 పోస్టులకు ఇచ్చినటువంటిది 6,040 ఇచ్చారు. దాన్ని వేగంగా పెంచి ఇచ్చారు. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా హ్యాపీగా జాబ్ చేస్తూ ఉన్నారు. తిరిగి మనకు సెకండ్ డిఎస్సి అని కూడా అంటూ ఉన్నారు. దానికి అనుగుణంగానే టెట్ కూడా అయిపోయింది. ఫిబ్రవరిలో మనకు డిఎస్సి 2.0 కూడా స్టార్ట్ కాబోతా ఉంది అని చెప్పడం జరిగింది. మరి డిఎస్సి మీద అయితే మాత్రం స్టెప్స్ అయితే మాత్రం చాలా వేగంగా పడుతూ ఉన్నాయి. మరి దానికి అనుగుణంగా ఇక గ్రూప్ 1 అయితేనేమి, గ్రూప్ 2 అయితేనేమి, సచివాలయ ఉద్యోగాలు ఇవన్నీ కూడా సార్ డిస్కస్ చేద్దాం. గ్రూప్ 1 గత నోటిఫికేషన్ ఉండి గ్రూప్ 1 ఇంకా క్లిష్ట పరిస్థితులు ఉంది, ముందుకు పోలేక ఎన్నిక రాలేక అట్లా కొట్టుమిట్టాడుతూ ఉంది. అదేవిధంగా గ్రూప్ 2 విషయంలో కూడా ఆల్మోస్ట్ గ్రూప్ 2 విషయంలో కూడా హైకోర్టు క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. యాజ్ ఇట్ ఈస్గానే మీరు రిలీజ్ చేసేయండి. సో ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో, ఫైనల్ సెలక్షన్కి ఎవరైతే వచ్చారో మీరు రిజల్ట్ డిక్లేర్ చేసుకోవచ్చు.
సో అన్ని గవర్నమెంట్కి ఫేవర్గానే కోర్టు తీర్పు కూడా వేయడం జరిగింది. ఇది వచ్చి కూడా దాదాపు మళ్ళీ నెల అవుతుంది. కానీ ఇంతవరకు అయితే మాత్రం ఫైనల్ రిజల్ట్ అయితే మాత్రం మళ్ళీ ఇంకా మనకు అనౌన్స్ చేయలేదు. సో చాలా వరకు గ్రూప్ 2 క్యాన్సిల్ అయిపోద్ది. ఇది కలుపుకొని మళ్ళీ 2,500 పోస్టులు వస్తారడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో గ్రూప్ 2లో ఇప్పటికీ 905 వేకెన్సీతో ఉంది కాబట్టి తిరిగి 2,000-3,000 వచ్చినంత కొట్టేది. మేబీ వస్తే 500 పోస్టులు మొదలుకొని 1,000 లోపల వచ్చే అవకాశం ఉంది. అంత వచ్చినా కూడా చాలా హ్యాపీనే. అందరూ అనుకున్నట్లుగా 2,000 పోస్టులు వచ్చే ప్రసక్తి అయితే గ్రూప్ సంబంధించి. బట్ ఏదేమైనా సరే అట్లీస్ట్ తొందరగా ఇస్తే డిసైడ్ చేసుకుంటే ఇప్పటికీ ఏజ్ మించిపోతూ ఉంది. వేకెన్సీ రాక ఈవెన్ కానిస్టేబుల్స్ వాళ్ళు ఎస్ఐలు అయితే ఏజ్ అంతా అయిపోయింది. వాళ్ళకు చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు, కానీ గతించిపోతూ ఉంది. మరి సచివాలయ ఉద్యోగాలు అయితే మాత్రం గత గవర్నమెంట్లోనే 16,000 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రిపేర్ కూడా చేయడం జరిగింది. 16,000 వేకెన్సీ ఇస్తున్నామనేసి అప్పుడు కోడ్ రావడంతో అది ప్రక్రియ పూర్తిగా మిగిసిపోయింది. సో మరి ప్రస్తుతం గవర్నమెంట్ అయితే మాత్రం సచివాలయ ఉద్యోగాలు ఎన్ని ఖాళీలు ఉన్నా కూడా ఫిలప్ చేయరేమో అని అనుకుంటున్నారు. కొన్ని ఫిలప్ చేయాలనుకుంటే అప్పట్లోనే 2024లోనే 16,000, ఇప్పుడు ఇంకొక 4,000 పెరిగి ఉంటాయి. 20,000 ఉద్యోగాలు ఒక సచివాలయంలో ఉన్నట్లుగా అంచనాకు రావడం జరిగింది. మరి ఎస్ఐకి సంబంధించి ఎస్ఐ ఎటువంటి అడ్డంకు లేకుండా అప్పుడే క్లియర్ అయిపోయింది. వాళ్ళందరూ కూడా హ్యాపీగా ట్రైనింగ్ అయిపోయింది, స్టేషన్స్ అలర్ట్ చేయడం జరిగింది. సో కానిస్టేబుల్ సంబంధించి అనేక విధాలు కొట్టు మిట్లాడి కింద పడి లేచ ఫైనల్గా అయితే మాత్రం జనవరిలో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ట్రైనింగ్ చేసుకుంటూ ఉన్నారు. ట్రైనింగ్ సంతృప్తిగా జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ ఉద్యోగాలకు సంబంధించి ప్రతి సంవత్సరం ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. అనిత గారు అయితే మన హోమ్ మినిస్టర్ గారు వచ్చిన వెంటనే చెప్పడం జరిగింది 20,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలు, మేము ఫిలప్ చేయబోతున్నాం అని చెప్పడం జరిగింది. వచ్చిన వెంటనే ఇప్పుడు 20 నెలలు అయిపోయా, ఎక్కడ కూడా దాని మీద చలనం లేదు. తిరిగి ఏం చెప్తున్నారంటే లేదు 12,000 అంటున్నారు. సో 12,000 ఉద్యోగాలైనా సరే అట్లీస్ట్ దాంట్లో 6,000 సరే ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. కానీ ఎక్కడ కూడా మనకైతే స్టెప్స్ పడలేదు. సో మొత్తానికి అయితే మాత్రం ఎస్ అండ్ కానిస్టేబుల్స్ అయితే మాత్రం నాకు తెలిసినంత వరకు ఈ యొక్క ఇయర్ ఎండింగ్ నవంబర్ డిసెంబర్లో వచ్చే అవకాశం ఉంది. అంతకుముందు అయితే రాకపోవచ్చు అనమాట. బట్ ఏది ఏమైనా సరే గవర్నమెంట్ ఒక క్యాలెండర్ రూపంలో విడుదల చేస్తే పలానా వేకెన్సీస్ పలానా పోస్టులు పలానప్పుడు మేము ఇస్తాము నోటిఫికేషన్ ఇప్పుడు ఉంటుంది అని చెప్తే దానికి అనుగుణంగా ప్రజెంట్ ఉన్నటువంటి యువత స్టెప్స్ చేసుకుంటుంది. ఏజ్ అయిన వాళ్ళు వేరే జాబ్స్ చూసుకుంటారు, లేకుంటే ప్రైవేట్ జాబ్స్ కానీ చేసుకుంటారు. కానీ నిరుద్యోగులతో మాత్రం ఆడుకోవడం అనేది ఇబ్బందిగానే ఉంటుంది. చాలామంది తీవ్రంగా మనకు ఇబ్బంది పడుతున్నారు అనమాట. అదే మాదిరిగా ఇక ఎస్ఐ కానిస్టేబుల్తో పాటుగా జైలు వార్డెన్స్ కూడా పోస్టులు ఖాళీగా ఉన్నట్టు చెప్పడం జరిగింది. డిప్యూటీ జైలర్స్ ఖాళీగా ఉన్నాయని చెప్పడం జరిగింది. కమ్యూనికేషన్ కానిస్టేబుల్స్ కమ్యూనికేషన్ ఎస్ఐ కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా గవర్నమెంట్ చెప్పింది అనమాట. ఇవన్నీ కూడా ఉన్నాయి, మేము ఫిలప్ చేస్తున్నాం చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు అందరూ కూడా ప్రశ్నించేదేమంటే సారు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు సారు అని అడుగుతున్నారు అనమాట. ఎందుకంటే గతంలో మన సీఎం గారు కానీ మన లోకేష్ గారు కానీ ప్రతి సభలు చెప్పడం మా దగ్గర క్లియర్ కట్ ఐడియా ఉంది, మేము మిగతా వల్ల కాదు, మేము ఖచ్చితంగా క్యాలెండర్ ఇస్తాం చెప్పడం జరిగింది. సో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ విధంగా చెప్పడం జరిగింది, మేము జనవరి కూడా క్యాలెండర్ ఇస్తామనేసి. కానీ ఆయన కూడా ఇవ్వలేకపోయినారు. ఇప్పుడైతే మాత్రం లోకేష్ బాబు గారు చెప్పడం ఖచ్చితంగా ఇస్తాము, గత గవర్నమెంట్ మాదిరి కాదు అని చెప్పినారు. అనేక మంది ఎన్నో ఆశలతో చెప్పినారు. కానీ లోకేష్ గారు కూడా తన యొక్క మాట నిలబెట్టుకోలేకపోతున్నారు అనేసి చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట. సో దాంతోపాటుగా గ్రూప్ 4 కూడా రాక చాలా సంవత్సరాలు అయిపోయా. సో గ్రూప్ 4లో కూడా వేకెన్సీ అని భారీగానే ఉన్నాయి. అంటే దాదాపుగా 600 పైచీలకు గ్రూప్ 4లో ఉన్నాయి. సో అది అయితేనేమి తర్వాత ఇంజనీరింగ్ సంబంధించి సివిల్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఇక్కడ కూడా చాలా వరకు వేకెన్సీ ఉన్నాయి. ముఖ్యంగా ట్రాన్స్కో జెన్కో దీంట్లో మరియు లెక్చరర్స్ జూనియర్ లెక్చరర్స్ అయితేనేమి డిగ్రీ లెక్చరర్స్ అయితేనేమి యూనివర్సిటీ లెక్చరర్స్ అయితేనేమి. సో మొత్తానికి అయితే మాత్రం చెప్పింది ఏమంటే దాదాపుగా 1,00,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పడం జరిగింది. 1,00,000 ఉద్యోగాలు మాకు అవసరం లేదు, కనీసం ఒక 20 నుంచి 25,000 వేకెన్సీస్ మాకు ఇప్పుడు ఇవ్వండి, ప్రతి సంవత్సరం విధంగా ఇస్తే బాగుంటుంది అనేసి అందరూ కోరుకుంటున్నారు. మరి మొత్తానికి అయితే మాత్రం ఖచ్చితంగా స్పందించి మన సీఎం గారు అయితేనేమి డిసిఎం గారు అయితేనేమి మన విద్యాశాఖ మంత్రి గారు అయితేనేమి స్పందించి ఇమ్మీడియట్గా జాబ్ క్యాలెండర్ రావాలని అందరూ కోరుకుంటున్నాం. సో దానికి మా సైన్స్ కూడా మేము కూడా కోరుకుంటున్నాం అనమాట. ఎందుకంటే మాట నిలబెట్టుకోవాలి. వేకెన్సీ లేకుండా పర్లేదు, వేకెన్సీ భారీగానే ఉన్నాయి, 1,00,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పడం జరిగింది మీరే. కాబట్టి ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించండి. మీ అందరూ అనుకోవడం అయితే మాత్రం సో లోకేష్ గారు జన్మ జయంతి అయినటువంటి జనవరి 23వ తేదీ నాడు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారనేసి
చాలా నమ్మకంగా ఉన్నారు. మరి ఆ రోజైనా సరే మన గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించి నిరుద్యోగులైనటువంటి అసంతృప్తిని పోగొట్టుకోవాలనేసి అందుకు కూడా కోరుకుంటున్నారు. మరి దీని మీద ఖచ్చితంగా గవర్నమెంట్ స్పందించి ఏదో ఒకటి అంటే చెప్పాలి. అసలు అట్లీస్ట్ అంటే అన్ని పేపర్లు వస్తూ ఉన్నాయి, సాక్షి వాళ్ళు వస్తూ ఉంది, ఈనాడు వస్తూ ఉంది, ఆంధ్రజ్యోతి వస్తూ ఉంది, నిరుద్యోగ సంఘాల నుంచి అనేకమైన విన్నపాలు వస్తూ ఉన్నాయి, ఏపీపీఎస్సీ బోర్డుకు లెటర్స్ వెళ్తూ ఉన్నాయి, మెయిల్స్ వెళ్తూ ఉన్నాయి, లెటర్స్ వెళ్తున్నాయి, అందరూ కూడా అడుగుతూ ఉన్నారు. కానీ గవర్నమెంట్ సైడ్ ఒక ప్రకటన చేస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నారు. ఎప్పుడు ఏ జాబ్ వస్తుంది మాకు ఫస్ట్ ప్రకటించండి, అట్లీస్ట్ ఇప్పుడు ప్రకటించండి. అదో మీరు 5 నెలల్లో 6 నెలలు 1 ఇయర్ మీ టైం తీసుకోండి, కానీ క్యాలెండర్ ప్రకటించండి సార్లు అనేసి అందరూ కూడా నిరుద్యోగులంతా కోరుకుంటున్నారు. మరి గవర్నమెంట్ దీనికి అనుగుణంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని, మంచి డెసిషన్ తీసుకొని అందరికి మంచి శుభార్త చెప్పాలనేసి అందరూ కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.